నమస్కారం, వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రంజిత్. బులెటిన్ల ముందు హెడ్లైన్స్. ప్రజామోదం కోసమే పోటీ చేస్తున్న ప్రధాని పదవిపై ఆశ లేదన్న అమిత్ షా, ప్రధాని అయితే చిరుతిళ్లు తినలేదన్న కేంద్ర మంత్రి గడ్కరీ. మోదీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చాలా టెక్నిక్స్ వాడుతున్నారు. ప్రధాని 5 ఏళ్లలో దేశానికి ఏం చేశారో వివరించాలన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ. నేడు ఏపీ, తెలంగాణలో ప్రచారం చేయనున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు శుభవార్త. నేడు రేపు చిరుజల్లులతో వాతావరణం చల్లబడనున్నట్టు తెలిపిన వాతావరణ శాఖ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రజామోదం పెందేందుకే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను తప్పితే ప్రధాని పదవిపై ఆశ లేదని, మోదీకి తాను పోటీ కాదని బీజేపీ చీఫ్ అమిత్ షా పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోదీకి తాను పోటీ కాబోతున్నట్టు వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చారు. ప్రధాని రేసులో తాను లేనని స్పష్టం చేశారు. ప్రజల ఆమోదం పొందేందుకే తాను ఎన్నికల బరిలో దిగుతున్నాను తప్పితే పదవుల కోసం కాదని తేల్చి చెప్పారు. దేశంలో మోదీ హవా ఉన్నప్పటికీ బీజేపీ అభ్యర్థులకు ఎదురుగాలి వీస్తుందంటూ వస్తున్న వార్తలపైన అమిత్ షా స్పందించారు. ఆ విమర్శల్లో అర్థం లేదన్నారు. అదంతా దుష్ప్రచారమని కొట్టిపడేశారు. 75 ఏళ్లకు పైబడిన వాళ్లకు టికెట్లు ఇవ్వకూడదన్న పార్టీ నిబంధన ప్రకారమే సీనియర్ నేత అద్వానీకి టికెట్ ఇవ్వలేదన్నారు. యూపీలో దళిత సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎంపీలను మార్చినట్టు వస్తున్న ఆరోపణలను షా ఖండించారు. తాను తదుపరి ప్రధాని అయ్యే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఆప్కి అదాలత్ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ తాను తదుపరి ప్రధాని కావాలని ఆర్ఎస్ఎస్ నాయకత్వం అభిలాషిస్తున్న వార్తలను గడ్కరీ ఖండించారు. అసలు తాను అలాంటి కలలేవి కనడం లేదని, ఆ దిశగా యత్నాలేవి చేయడం లేదని కూడా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన చలోక్తిగా మాట్లాడుతూ, ఒకవేళ నేను ప్రధాని అయ్యాననుకోండి, రోడ్లపై అమ్మే చిరుతిళ్ళు రుచిని ఆస్వాదించడానికి వీలుంటుందా అంటూ ప్రశ్నించారు. తాను ఇప్పుడు హాయిగా ఉన్నానన్నారు. పంజరంలో చిలుకలా ఉండాలని ఏనాడు కోరుకోలేదని కూడా గడ్కరీ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చాలా టెక్నిక్స్ వాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటర్లను దూరం చేయడానికి గాంధీ కుటుంబాన్ని విమర్శించడం తప్ప ఈ 5 ఏళ్లలో మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. నేడు దేశంలో కోట్లాది మంది మొబైల్ ఫోన్లు వాడుతున్నారంటే అది రాజీవ్ గాంధీ పుణ్యమేనన్నారు. రాజీవ్ గాంధీ హయాంలో టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి అన్నారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన సాంకేతికత లక్షలాది మంది జాబితాలను మార్చి వేసిందన్నారు. అమరుడయ్యే ప్రతి భారత జవానుకు ప్రతిగా 10 మంది పాకిస్తాన్ జవాన్లను హతమారుస్తామని డంబికాలు పలికిన మోదీ ఇప్పుడు చేష్టలు దిగి చేస్తున్నారని దయ్యపట్టారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ జవాన్లు యథాచక కాల్పులు జరుపుతున్నారని, ఈ కాల్పుల్లో 693 మంది సైనికులు అమరులయ్యారని పవర్ ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు కారణంగా మహారాష్ట్రలో 100 మంది ఏటీఎంల వద్ద క్యూలో నిల్చొని చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిమానిటైజేషన్ వల్ల 15 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆరోపించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీని మోదీ తుంగల్లో తొక్కారని శరద్ పవార్ మండిపడ్డారు. ఏపీలో ఈసారి గణనీయ సంఖ్యలో సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సహా కేంద్ర మంత్రులు ఇదివరకే ఓసారి ఏపీలో ప్రచారం చేసి వెళ్లారు. తాజాగా నేడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏపీకి రానున్నారు. చిత్తూరులో ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఆయన రాక సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీలో అడుగు పెట్టడానికి ముందు తెలంగాణలోని పెద్దపల్లి పట్టణంలోని జూనియర్ కాలేజీలో బీజేపీ బహిరంగ సభలో ఆదిత్యనాథ్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత జహీరాబాద్లోని ఎల్లారెడ్డిలో ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం ఏపీలోని అనంతపురం, చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలలో జరిగే ఎన్నికల ప్రచారంలో యోగి పాల్గొంటారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాలలో అధికారులను బదిలీ చేస్తుండడం పట్ల ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఈసీపై అసంతృప్తితో రగిలిపోతున్నాయి. ఏపీలో 2 జిల్లా ఎస్పీలతో పాటు ఇంటెలిజెన్స్ డీజీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సైతం ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అటు పశ్చిమ బెంగాల్లోనూ కొందరు అధికారులపై ఈసీ బదిలీ వేటు వేయడంపై సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. మరికొన్ని రోజుల్లో పోలింగ్ జరగనుండగా 4 అధికారులను ఈసీ ట్రాన్స్ఫర్ చేయడంపై మమత మాట్లాడుతూ, ఈసీ కేవలం అధికారులను మాత్రమే తొలగించగలుగుతుందని, చేతనైతే తనను తొలగించి చూడాలంటూ సవాల్ విసిరారు. విధి నిర్వహణలో ఎంతో నిజాయితీపరులుగా పేరున్న అధికారులను తొలగించడం ఎందుకో తెలియలేదని అన్నారు.
స్వతంత్ర సంస్థగా వ్యవహరించాల్సిన ఈసీ కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిపోయిందని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోమారు జగన్పై నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లా పొన్నూరు రోడ్ షోలో ఆయన ప్రసంగిస్తూ జగన్ను నిలదీశారు. జగన్ తన ప్రసంగాలలో ఒక్కసారి కూడా అమరావతి గురించి మాట్లాడడం లేదని, రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడని ప్రతిపక్ష నేత ఎవరైనా ఉంటారా అంటూ ప్రశ్నించారు. జగన్, నీకు అమరావతి అంటే ఎందుకు అసూయ? రాష్ట్ర రాజధానిని మార్చాలనుకుంటున్నావా? నీ వల్ల అవుతుందా? రాష్ట్రానికి నడి ఒడ్డున రాజధానిని పెడితే నచ్చని వ్యక్తి ఏమనాలి? జగన్ది విదంతవాదం, మూర్ఖత్వం, అసలు ఇతను మనిషా? ఇలాంటి వ్యక్తి వల్ల ఏమైనా లాభాలు ఉంటాయా అంటూ మండిపడ్డారు. ఇంతకుముందు ఆయన మాట్లాడుతూ జగన్ ప్రతిరోజు సాయంత్రానికి లోటస్ ఫౌండ్ చేరుకొని కేసీఆర్ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటాడంటూ ఎద్దేవా చేశారు. ఆయనకు ఇక్కడి విషయాలు చెప్పి ఆయన చెప్పినట్టు చేస్తుంటాడని విమర్శించారు. ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రానికి వస్తుంటాడని, ఇలాంటి నాయకుడు మనకి అవసరమా అని ప్రజలను అడిగారు. నేను అడుగుతున్నా, తెలంగాణలో ఎందుకు చేయలేదని అడుగుతున్నా. అక్కడ మీరు లాలుకోవాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఎన్నికల్లో కానీ దేశంలో రాష్ట్రంలో మోడీకి వ్యతిరేకంగా ఓట్లేకపోతే తమ్ముళ్ళు ఇంక ఎలక్షన్లే ఉండవు. దానికి సిద్ధమా మీరని అడుగుతున్నా. ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్కన కోడికత్తి పార్టీ అవగాహన ఉందా తమ్ముళ్ళు? ఆ కోడికత్తి పార్టీకి ఏమన్నా ఒక ఆలోచన ఉందా? ఈరోజు అంటాడు, నేను ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామిగా ఉంటా. కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఒప్పుకున్నాడంట. ఒప్పుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి చెవిలో చెప్పాడా? ఆయన కల వచ్చిందా? కేసీఆర్ అంటే కోపం ఉందా లేదా తమ్ముళ్ళు? మన వాళ్ళు తిట్టాడా లేదా? ఎంత దారుణంగా తిట్టాడంటే, ఎవరు తయారు చేసిన తమ్ముళ్ళు హైదరాబాద్ సైబరాబాద్ నగరాన్ని ఎవరు నిర్మాణం చేశారు? హైటెక్ సిటీ ఎవరు కట్టారు? ఎయిర్పోర్ట్ ఎవరు నిర్మాణం చేశారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరి ఘనత? ఎవరి కోసం? తెలుగు జాతి కోసం చేస్తే అవమానంగా తిరిగి పంపించారు తమ్ముళ్ళు. అదే నా బాధ. 60 సంవత్సరాల శ్రమ, అందరం కలిసి పనిచేశాం. కట్టుబట్టలతో వచ్చాం ఇక్కడికి. అప్పు నెత్తిన పెట్టుకొని వచ్చాం. పర్వాలేదు, నాకు ఆ శక్తి ఉంది. ఒక్క హైదరాబాద్ పోతే 20 హైదరాబాద్ నిర్మాణం చేస్తాను. అమరావతి ఒక స్ఫూర్తి మనకు. అమరావతి నిర్మాణం మీరు చూశారు. 35,000 ఎకరాలు భూమి రైతులు ఇచ్చారంటే వాళ్లకు పాదాభివందనం చేస్తున్నాను తమ్ముళ్ళు. అది స్ఫూర్తి. హైదరాబాద్ లో ఉన్న ఎన్జిఓలు మాకు ఇళ్లు లేకపోయినా పర్వాలా, చెట్టు కింద కూర్చొని పనిచేస్తామని స్వచ్ఛందంగా ముందుకు సహకరించారు. అలాంటి స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు లోటస్ ఫండ్ లో ఉన్నాడా లేదా? కేసీఆర్ పేరోల్లో ఉన్నాడు. సాయంత్రం వరకు ఇక్కడ తిరగాల. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థత నుంచి కోలుకొని మళ్లీ ఎన్నికల ప్రచారం బాట పట్టారు. వడదెబ్బ కారణంగా శనివారం పగలంతా విశ్రాంతి తీసుకున్న పవన్ సాయంత్రం తెనాలి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేత నాదెండ్ల మనోహర్తో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారం కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ చేతికి సైలెంట్ ఎక్కించి సూది అలాగే ఉంది. దాన్ని బట్టి ఆయన చికిత్స మధ్యలోనే ప్రచారానికి వచ్చినట్టు అర్థమవుతుంది. ఎన్నికల ప్రచారం మరికొన్ని రోజుల్లో ముయ్యనుండడంతో అభ్యర్థుల కోసం ఆయన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చినట్టు తెలుస్తుంది. తెనాలిలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకుల భూములు ఆక్రమించుకునేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. తమ పార్టీ నేతలు కూడా భూ కబ్జాలు చేసేందుకు రాలేదని అన్నారు. తాము ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసేందుకు వచ్చామని, అదే సమయంలో వ్యవస్థలను దెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాను పైకి ఎంత మెత్తగా కనిపిస్తానో ప్రజలకు నష్టం జరుగుతుంటే మాత్రం అంతే కటువుగా వ్యవహరిస్తానని అన్నారు. జనసేన అన్ని కులాలకు సమ ప్రాధాన్యత ఇస్తుందని, కులాల ఐక్యతకు పాటుపడతామని పవన్ తెలిపారు. రాజకీయ నాయకులకు కులం, మతం, ప్రాంతం ఉండకూడదని భావిస్తున్నానని పేర్కొన్నారు. మీరు రాజకీయాల్లో ఉంటూ ప్రజలందరికీ సేవలు చేస్తూ ఏ అభివృద్ధి అయితే ప్రజలకి అందకుండా వెళ్ళిపోయిందో ఆ అభివృద్ధిని మీ అనుభవం ద్వారా, మీ పాలన ద్వారా మరింత ప్రజలకు చేరువవ్వాలని పుట్టినరోజు మీరు 2 నూరేళ్లు
సేవలు చేసుకోవాలి, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఒక సోదరుడిగా కోరుకుంటున్నాం. అన్నిటికంటే మీకు సమస్య ఏంటంటే నేను ఎక్కువ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు ఎంత నొప్పో తెలియదు. అంటే పడిపోవాలి, నాకు నొప్పి అంటేనే పడిపోవాలి. అసలు నాకు ఎంత ఒత్తిడి ఉంది, ఎంత పెయిన్ ఉందో నాకు తెలియదు. సో నాకు పెయిన్ వచ్చింది అంటే నేను పడిపోయే పరిస్థితుల్లో నాకు తెలుస్తుంది. నాకు అంటే అంత అలవాటు అయిపోయింది బాధని భరించడం. అలాగే నిన్న అలాంటి ఏదో పరిస్థితులు జరిగినాయి. కానీ నాదెండ్ల మనోహర్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సింది ఈ రోజున, ఆయన పుట్టినరోజున అన్నయ్య చిరంజీవి గారితో చూడండి, ఎవరైనా సరే కుటుంబం ఎవరు విభేదించారు, గొడవలు ఉన్నాయేమో ఇంకోటి ఉంటాయి, కానీ కుటుంబంతో రాజకీయ నాయకుల కుటుంబాలు ప్రత్యేకించి విభేదాలు తక్కువ సర్దుకుపోతారు. కానీ నేను చాలా ప్రేమగా చూసి అన్నయ్యని వదిలిని కాదని, వారు కాంగ్రెస్లో ఉంటే అప్పటికి ప్రజారాజ్యం పార్టీ పరిస్థితుల్ని ముందుకు తీసుకెళ్ళలేక మిగతా వాళ్ళందరూ సహకరించగా దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత అవన్నీ కాదని 2014లో నేను బలమైన నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు అగ్ర వర్ణాలుగా భావిస్తున్న రెడ్డి కమ్మ వర్గాలలోనూ ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారన్న సంగతి తనకు తెలుసునని, వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్లకు ఏర్పాటు చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక హామీ ఇచ్చారు. ఎందరో రెడ్లు కౌలు కూలీలుగా పని చేస్తున్నారన్న విషయం తనకు తెలుసునని, వారి అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ తెలిపారు. కమ్మ వర్గం ప్రజలు అష్ట కష్టాల్లో ఉన్నారని, వారి బిడ్డలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేసే బాధ్యతను తాను తీసుకుంటానని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం భూమిని రీసర్వే చేయించి అసలైన యజమానులు ఎవరో ఆన్లైన్లో చూడడం ద్వారా అక్రమాలకు తావు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. రెడ్డి కమ్మ వర్గాలలో అట్టడుగున ఉన్న ప్రజలకు ఏ ప్రభుత్వము చేయనంత సాయం చేస్తానని జగన్ అన్నారు. మనం గమనిస్తూనే ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు 50% మించకూడదన్న నిబంధన మనందరికీ తెలిసిన చిక్కుముడి. ఇది తెలిసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం తమ గత ఎన్నికల ప్రణాళికలో కాపులను బీసీలలో కలుపుతామని మోసపూరితమైన హామీ ఇచ్చారు. మన పరిధిలో లేని విషయం మనం ప్రయత్నం చేస్తామని చెప్పగలం, కానీ అంతకు మించి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తే అది ప్రజలను మభ్యపెట్టే చర్య అవుతుంది. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒకటే. మొదటి నుంచి మేము చెబుతూ ఉన్నట్లుగానే బీసీ హక్కులకు భంగం కలగకుండా, వారి ప్రయోజనాలకు నష్టం రాకుండా జరిగే రిజర్వేషన్లకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల విషయంలో మోసం చేయడమే కాకుండా సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు చొప్పున. బుల్డెలో ఒక చిన్న బ్రేక్. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 944053704. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన మేనిఫెస్టోను మించిన అభివృద్ధిని తాను విశాఖపట్నంలో చూపిస్తానని చెబుతూ ఆ పార్టీ తరపున విశాఖపట్నం నుంచి బరిలోకి దిగిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తన సొంత మేనిఫెస్టోను బాండ్ పేపర్పై రాసి దాన్ని మీడియాకు విడుదల చేసి సంచలనం సృష్టించారు. తనను గెలిపిస్తే ఏం చేస్తానన్న విషయాన్ని ముందుగానే చెప్తానని ఇప్పటికే ప్రజలకు స్పష్టం చేశానని వెల్లడించిన ఆయన విశాఖ ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ముందుగా చెప్పిన విధంగా మేనిఫెస్టోను విడుదల చేస్తున్నానని, ఇందులోని అన్ని అంశాలను తాను చేసి చూపిస్తానని అన్నారు. ఎన్నికల వేళ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వార్థపరులైన హిందుత్వవాదులకు తాము వ్యతిరేకమని, హిందూ మతానికి కాదని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం హిందుత్వవాదాన్ని తెరపైకి తెచ్చేవారితోనే తమ పోరాటమని స్పష్టం చేశారు. మిత్రపక్షం టీఆర్ఎస్కు మద్దతుగా నల్గొండలో నిర్వహించిన మైనార్టీల సభలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హిందూ మతాన్ని ఎంతలా గౌరవిస్తారో ఇతర మతాల వారిని అంతేలా గౌరవిస్తారని, అందుకే ఆయన పాలనలో అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బడుగు బలహీన వర్గాల దళితులు, మైనార్టీలకు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పూర్తి రక్షణ ఉందని చెప్పారు. అందుకే ఆ పార్టీలో తాము బహిరంగంగానే చేతులు కలిపి పనిచేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీల రహస్య ఒప్పందాలు తెర వెనుక రాజకీయాలు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి మొత్తం 17 ఎంపీ స్థానాలను గెలుచుకోవడం ఖాయమని జోష్యం చెప్పారు. ఈ నెల 11న జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సైబరాబాద్ కమిషనర్ సజ్జనర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. బాలానగర్ డీసీపీ పద్మజ ఆధ్వర్యంలో పారామిలిటరీ బలగాలతో పాటు పోలీసులు సుమారు 1000 మందితో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జగద్గిరి గుట్ట నుండి జీడిమెట్ల వరకు ఫ్లాగ్ మార్చి నిర్వహించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ సజ్జనర్ మాట్లాడుతూ ఎలాంటి సంఘ విద్రోహ శక్తులు లేకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని, ఎవరిపైనా అనుమానం కలిగినచో తనకు గాని సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి ప్రజలు తమ వంతుగా సహకరించాలని, ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించుకోవాలని, దేశ ప్రగతికి తోడ్పడాలని కోరారు. ఓటర్లను చైతన్యపరుస్తూ శాంతియుతమైన వాతావరణాన్ని కల్పిస్తూ ప్రజలకు భద్రత కల్పించడానికి తగు చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బాలానగర్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ అధికారులు పాల్గొన్నారు. బ్రదర్ మనమే కొంచెం వెనకకు రావాలి. ఫోటోగ్రాఫర్
ప్రజలు ఒక విశ్వాసం నింపడానికి మనం ఈరోజు జగదిగుట్ట జీడిమెట్ల ఏరియాలో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. మన డీసీపీ గారు, మన ఏడీసీపీస్, ఏసీపీస్, మొత్తం మన సిబ్బంది దాదాపు 1000 మంది పైన ఆఫీసర్స్ కలిపి ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. మొత్తం మన సైబరాబాద్ ఏరియాలో చాలా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన దగ్గర 2900 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాం, పోలీస్ స్టేషన్స్ ఉన్నాం, 1100 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాం. సో అన్ని చోట్ల కూడా మనం చాలా కట్టుదిట్టమైన బందోబస్తు చేయడం జరిగింది. ఇప్పటిదాకా దాదాపు 1081 వెపన్స్ కూడా మనకు డిపాజిట్ కావడం జరిగింది. దాదాపు 2,70,00,000 అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాదాపు 3,000 మందిని బౌండ్ అవుట్ చేయడం జరిగింది. ఇట్లా మనము చాలా మెజర్స్ తీసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సైబరాబాద్లో అన్ని ఏరియాలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మనము 20,000 మంది సిబ్బందితో మనము ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 20 సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ రావడం జరుగుతుంది. 2,000 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, ఎక్స్ సర్వీస్ మెన్, పోలీస్ ఆఫీసర్స్ అన్ని కలిపి మనం బందోబస్తు చేయడం జరుగుతుంది. మన దగ్గర ఉన్న కూడా దాదాపు 6,000 మంది బయట నుంచి వచ్చిన ఫోర్స్తో మనము ఈ బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా కోరేందుకు నిర్భయంగా వచ్చే వారం వచ్చే ఎన్నికల్లో ఓటు చేయని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. హైదరాబాద్ మలక్పేట్ పోలీసులు మరియు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముషరాంబాగ్లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా TS11 EN 5268 గల మారుతి స్విఫ్ట్ కారులో సరైన ధృవపత్రాలు లేని అనుమానిత 34,30,000 రూపాయల నగదును తరలిస్తున్న కారును సీజ్ చేసి కారులో ఉన్న డబ్బును తరలిస్తున్న కాశీనాథ్ రెడ్డి డ్రైవర్ రవిని అదుపులోకి తీసుకొని ఎన్నికల అధికారికి సమాచారం అందజేసి కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు మలక్పేట్ ఏసీపీ సుదర్శన్ తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ముస్లాంబాగ్ దగ్గర జ్ఞానదీప్ టవర్స్ దగ్గర ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు మలక్పేట్ మరియు అతని సిబ్బంది అండ్ టాస్క్ ఫోర్స్ అసిస్టెంట్తో వెహికల్ చెక్ చేస్తుంటే అనుమానాస్పదంగా స్విఫ్ట్ కారు చెక్ చేయడం చేస్తే అందులో క్యాష్ 500 రూపాయలు 200 రూపాయల బండల్స్ ఉన్నాయి. మనిషి కాశీనాథ్ రెడ్డి అండ్ డ్రైవరు ముఖ్య రవి ఇద్దరికి అడిగితే సరైన సమాధానం చెప్పలేకపోయారు. వాళ్ళ ముంగడ డబ్బు లెక్కిస్తే మొత్తం 34,30,000 రూపాయలు దొరికింది. ఈ ఎలక్షన్ సందర్భంగా దీన్ని మేము సీజ్ చేసి కోర్టు పర్మిషన్ గురించి లెటర్ పెట్టడం జరుగుతుంది. తీసుకొస్తారంటే సార్ ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడ నుండి ఇప్పుడు విచారిస్తున్నాము. వాళ్ళు ఎల్బీనగర్ నుండి స్టార్ట్ అయ్యారు. ఆయన ఎల్బీనగర్లో ఉంటాడు. తీసుకొస్తారంటే వీళ్ళు అటు పోయేది నంబర్ 6 సిటీ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తిలో పత్తికొండ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీ దేవమ్మ భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని, నాకు ఓటు వేసి గెలిపించాలని, పత్తికొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతానని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఓటేసిన తర్వాత పెట్రోల్ బంకులకు వచ్చే వినియోగదారులకు పెట్రోల్, డీజిల్పై రాయితీ ఇవ్వాలని ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ఓటేసి వచ్చి చూపుడు వేలిపై ఉండే సిరా మార్కును చూపిస్తే లీటర్ ఇంధనంపై 50 పైసల రాయితీ పొందవచ్చని అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సల్ వెల్లడించారు. ప్రజలు ఓటు వేసేలా ప్రోత్సహించేందుకే ఈ రాయితీని ప్రకటించామని ఆయన అన్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలలో పోలింగ్ రోజున ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణలో నేడు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఇక గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో వాతావరణం చల్లబడింది. శనివారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు కురిశాయి. బలంగా వీస్తున్న ఈదురు గాలుల కారణంగా చాలా చోట్ల విద్యుత్ సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. అయితే మరికొన్ని జిల్లాలలో మాత్రం ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరుకున్నాయి. ఆదిలాబాద్ శనివారం 42.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో సోమవారం నుంచి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బలమైన ఈదురు గాలులకు తోడు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
హైదరాబాద్ కొత్తపేట ప్రాంతంలో గల న్యూ మారుతి నగర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఉగాది పండుగను పురస్కరించుకొని వేద బ్రహ్మ పురాణ బ్రహ్మ శ్రీ వేమ సుబ్రహ్మణ్యం గుప్తా పంచాంగ శ్రావణం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆర్యవైశ్య మహిళా విభాగం జనరల్ సెక్రటరీ కాచం సుష్మా పాల్గొన్నారు. అనంతరం పంచాంగ పుస్తకాన్ని శ్రీ వాసవి అన్నపూర్ణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారిచే పంచాంగ పుస్తకాన్ని పంపిణీ చేశారు. అప్పుడు చెప్పాడు మొదటి ఇద్దరు దేవులు ధర్మంతో ఉన్నారు కాబట్టి ఆత్మరక్షణ కోసం అవగాహన పట్టుకున్నారు. కృష్ణుడు పట్టుకోలేదు కూడా శ్రీవారితో ఉన్నాడు కాబట్టి పిల్లలు పట్టుకున్నాడు అని ఇప్పుడు అవగాహన చెప్పని చెప్పచ్చు. అందరూ కూడా వికారు ఉగాది శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా మీ కుటుంబాల్లో సంతోషం వెలువరియాలి, అందరూ కూడా మంచి అభివృద్ధిని కావాలి, ఏ పని తలపెట్టినా ఆ వాతావరణంతో దూరంగా దిగ్విజయంగా పూర్తి కావాలని కోరుకుంటూ ఉపేందర్ గారు రమేష్ గారు ఇప్పుడు కోరిక కోరినండి స్థలం నుంచి తప్పనిసరిగా నా వంతు ప్రయత్నం చేస్తా. ఒక్క నిమిషం అన్నగారు చెప్పేదానికి నేను బాగా చెప్పాను. ఇదే మనం ఇద్దరున్నారు భారతీయ వాళ్ళిద్దరు పట్టుకున్నారు. మనకి వైశ్యం అంటే లక్ష్మీపుత్రులు, లక్ష్మీపుత్రులు అందరూ కూడా మమ్మల్ని జాగ్రత్తగా నేను ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు ఒక్క పట్టుకుంటే 10 రూపాయలు జాగ్రత్తాను. సరే ఏది ఏదైనా సంతోషం. మీ అందరితో కలిసి అవకాశాన్ని కల్పించినందుకు నాకు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా అభ్యర్థి కూడా కింద రాజకీయ వేదిక కాదు కాబట్టి పైకి వెళ్ళలేదు, మరియు రాజశేఖర గారు కింద నాకు ఇంకా అనేక కార్యక్రమాల్లో తప్పనిసరిగా మీ అందరూ కూడా అందరికీ మంచి జరగాలి. ఈ ఉగాది సంవత్సరాన్ని నాగర్ కర్నూలు జిల్లా తేలకపల్లి మండలంలోని నడిగడ్డ గ్రామంలో ఉగాది పండుగ ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలో పూర్వ వస్తున్న ఆచారం ప్రకారం ఎడ్ల బండ్లతో గ్రామ దేవత ఈదమ్మ మాదత్త దేవాలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజామోదం కోసమే పోటీ చేస్తున్న ప్రధాని పదవిపై ఆశ లేదన్న అమిత్ షా, ప్రధాని అయితే చిరుతిళ్లు తినలేదన్న కేంద్ర మంత్రి గడ్కరీ. మోదీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చాలా టెక్నిక్స్ వాడుతున్నారు. ప్రధాని 5 ఏళ్లలో దేశానికి ఏం చేశారో వివరించాలన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ. నేడు ఏపీ తెలంగాణలో ప్రచారం చేయనున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు శుభవార్త. నేడు రేపు చిరుజల్లులతో వాతావరణం చల్లబడనున్నట్టు తెలిపిన వాతావరణ శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.